కాంగ్రెస్ ఉప ఎన్నిక ప్రచారంలో 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తగ్గేదేలే అంటున్నాయుల్లా. మస్తు అంటే మస్తు జోరు చూపిస్తున్నారు లీడర్లు. అవతలి పార్టీల కంటే ఎట్లా ఓట్లు ఎక్కువ రాబట్టాలి, ఏం చేస్తే ఎక్కువ ఓట్లు పడతాయి, ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి పోయి అడిగితే ఓట్లు గంప గుత్తగొస్తాయని మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చూడుండ్రి ఎక్కడికి పోయి ప్రచారం చేసిండో. పొన్నం సార్ అమ్మా సాక ఏమన్నా జిమ్ చేస్తున్నాడా? చేయండి సార్ చేయండి. ఏమో అనుకున్నాం, సారు దినం బగ్గనే జిమ్ చేసేటట్టు కొడుతున్నాడు కదా, అందుకే నవ్వుకుంటానే ఎంత అలికీజుగా చేతులు పైకెత్తి దించుతున్నాడో చూడండి. ఇక ఇది పొన్నం సార్ స్టైల్ ప్రచారం అయితే, ఇటు మంత్రి సీతక్క పూలమ్ముతూ ప్రచారం చేసింది. అట్లనే ఒక్క పూలు అమ్ముకుంటా ప్రచారమే చేసింది అనుకునేరు. చూడండి ఇంకేం చేసిందో. రావాలే గరం గరం ఛాయ్ అని ఛాయ్ ఇస్తూ హోటల్ అడుగుతున్నది కదా, అగో ఛాయ్ పైసలు కూడా తీసుకుంటున్నది. ఇక ఇది కాంగ్రెస్ లీడర్ల ప్రచారం అయితే, గీడ ఆటో తోలేది ఎవరో గుర్తుపట్టినరా? ఊహూ తలసాని సీనన్న ఖతర్నాక్గా తోలుతున్నాడు ఆటో. కాంగ్రెస్ వచ్చినాక ఆటో డ్రైవర్లు మస్తు తిప్పల పడుతున్నారు, జల్దిగా వీళ్ళ తిప్పలు తీర్చాలే, తీర్చేదాకా ఊకునే ముచ్చటే లేదని కాంగ్రెస్ మీద ఫైర్ అయ్యి ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేసిండు. ఇట్లా ఇక ఇది తలసాని సీనన్న స్టైల్ అయితే, హరీష్ రావు సారు, ఎమ్మెల్యే కృష్ణారావు సార్లు కోకాపేట నుండి ఎర్రగడ్డ గోకుల్ టాకీసు, అక్కడి నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో వచ్చి ఆటో కార్మికులకు సర్కారు 1500 కోట్లు బాకీ పడ్డది, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిండ్రు. అటు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఇంటి దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు ఆటోలోనే వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఫైర్ అయ్యిండు. ఇటు బీఆర్ఎస్ మహిళా లీడర్లేమో ఆటోలలోనే ప్రయాణం చేసి మహిళా కమిషన్ కార్యాలయానికి పోయిండ్రు. ఇక కొందరు మంత్రులేమో మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు చేస్తున్నారు. ఇది ఏం పద్ధతి, పాలన చక్కగా చేయాలి అని మీడియా ముంగటికి వచ్చి సురకలంటిచ్చిండ్రు. ఇక అటు బీజేపీ వాళ్ళు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు, ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండ్రు.